వెజైనల్ టైటనింగ్ గురించి చాలామంది గుసగుసలాడుకుంటూ ఉంటారు. చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. బయటికి రావడానికి భయపడతారు, సిగ్గుపడతారు. సో, అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? ముందు అసలు వెజైనల్ టైటనింగ్ అన్న కాన్సెప్ట్ కూడా ఉండేది కాదండి. మీరు చెప్పినట్టు ఇది కొత్తగా అవేర్నెస్ వల్ల అండ్ వాళ్ళకు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవటం వల్ల, అంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ బాడీ గురించి ఎక్కువ తెలుసుకోవటం వల్ల ఇప్పటికిప్పుడు వాళ్ళకి నెమ్మదిగా వస్తున్న కాన్సెప్ట్ ఇదంతా. సో ఇది లూజ్ వెజైనా వల్ల చాలామంది సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు సాటిస్ఫైడ్గా ఉండరు. అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండరు వెజైనా లూజ్గా ఉండటం వల్ల. లేకపోతే కొంతమందికి వెజైనల్ ఫ్లాట్యులెన్స్ అంటాం, వెజైనల్ గ్యాస్ కానీ ఫాట్స్ కానీ అట్లా అనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. ఇవన్నీ బికాస్ ఆఫ్ లూజ్ వెజైనా. సో ఇది మ్యాక్సిమం డెలివరీల తర్వాత మొదలవుతాయి, వెజైనల్ డెలివరీల తర్వాత మొదలయ్యే విషయాలు ఇవి. సో అది అలా పెరుగుతూనే ఉంటుంది. అంటే ఫస్ట్ లూజ్గా ఉంటాయి, ఇంకా అలా లూజ్గా అవుతానే ఉంటాయి. చాలామంది ఇవి విషయాలు ఫస్ట్ తెలుసుకోవాలి, వాళ్ళకి డౌట్ రావాలి. ఓహో ఇది నాకు కొంచెం అంతేమి. ఈ మధ్యన సెక్షువల్ అవేర్నెస్ పెరుగుతుంది. మెనీ పీపుల్ సెక్షువల్ ప్లెజర్ కోసం చూస్తున్నారు. నాట్ జస్ట్ కిడ్స్ వరకు కాకుండా అందరూ సెక్షువల్లీ యాక్టివ్. ఈవెన్ మన పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ కూడా ఏమని చెప్తాయంటే, ఎవరైతే ఎక్కువ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారో కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వరకు, దే ఆర్ మోర్ హెల్దీ. వాళ్ళ స్ట్రెస్ ఈజ్ ఆల్సో కర్టైల్డ్, అంటే కొంచెం తగ్గుంటుంది ఇట్లా అని ఈవెన్ మన రీసెర్చ్ పేపర్స్ కూడా చెప్తాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ హెల్త్, అదొక్కటే కాదు. ఫిజికల్ హెల్త్ అంటే మనం ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తాము, న్యూట్రిషనల్ హెల్త్, ఫిజికల్ బాడీ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సెక్షువల్ హెల్త్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు వస్తుంది అనమాట ఈ వెజైనల్ లాక్సిటీ ఇష్యూ. ఈ వెజైనల్ లాక్సిటీ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ఎవరికి తెలీదు. అండ్ వాళ్ళ పక్కన గర్ల్ ఫ్రెండ్స్నే అడగరు. అడిగితే కూడా మేబీ మ్యాక్సిమం బెస్ట్ ఫ్రెండ్ అడుగుతారు, నీకు ఒకటి సైలెంట్గా చెప్పాలి అన్నట్టు. అండ్ వాళ్ళకేం తెలియకపోతే ఇంకా అక్కడికి స్టాప్. లేదు అంటే మ్యాక్సిమం గూగుల్ చేస్తారు. సో దాంట్లో అలా కొంచెం అవేర్నెస్ ఈ మధ్యన మనం కూడా కొంచెం గూగుల్లో ఎక్కువ చెప్తాం కాబట్టి బయటకు వస్తుంది ఈ మధ్యన అవేర్నెస్ పెరిగి. సో ఈ వెజైనల్ లాక్సిటీ ఇష్యూ మోస్ట్లీ పోస్ట్ డెలివరీస్, ఎయిదర్ వన్ డెలివరీ ఆర్ మల్టిపుల్ డెలివరీ. దాంట్లో వెజైనల్ బర్త్ కొంచెం డిఫికల్ట్ బర్త్, ఫోర్సెప్స్ డెలివరీ కానీ, టేర్ అవ్వటం కానీ, దాని స్టిచ్చింగ్, లేకపోతే కొంతమంది బాడీయే కొంచెం కొలాజన్ డెఫిషియంట్ జెనెటిక్స్ లాగా ఉంటుంది. అంటే కొంతమంది మోర్ ప్రోన్ ఫర్ హర్నియా, ప్రొలాప్సెస్ అంటే గర్భసంచి జారిపోవటం, అవి కొంతమంది ఫ్యామిలీలోనే మోర్ ప్రోన్. వాళ్ళ బాడీ ఈజ్ జెనెటికల్లీ కొంచెం కొలాజన్ డెఫిషియంట్ బాడీ అన్నట్టు. ఇలాంటి వాళ్ళు, లేకపోతే సడన్ వెయిట్ లాస్, ఎవరన్నా కొంచెం ఒబీస్గా ఉన్నారు, సడన్గా నాట్ హెల్దీ సడన్గా వెయిట్ లాస్ అయిపోయారు, ఫ్యాట్ అంతా పోయింది, లాక్సిటీ వచ్చేస్తుంది. సో ఇట్లాగా ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల వెజైనల్ లాక్సిటీ ఇష్యూ ఫేస్ చేస్తారు. అలాంటి అన్నప్పుడు దే హ్యావ్ టు కమ్ టు అ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. సో మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, ఇది ఒక్కటే ప్రాబ్లం ఉందా, లేకపోతే దీంతో యూరిన్ లీకేజ్ ప్రాబ్లం లాగా మిగిలిన ఉన్నాయా, ఇదే కాకుండా ఇంకేమైనా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఫేస్ చేస్తున్నారా వాళ్ళు, ఇంకా వాళ్ళ సెక్షువల్ హిస్టరీ తీసుకుంటాం, వాళ్ళ సెక్షువల్ హిస్టరీ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా తీసుకుని నెక్స్ట్ మేము ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసినప్పుడు వెజైనా ఎంత లూజ్గా ఉంది మాకు తెలుస్తుంది. ఎగ్జామిన్ చేసినప్పుడు వీ కెన్ డూ 1 finger టైట్, 2 finger టైట్, 3 finger లూజ్, అవన్నీ చూస్తాం మేము. లూజ్గా చూసి అది ఒక్క జస్ట్ వెజైనల్ ఏరియా లూజ్ చూడము, కింద మసిల్స్ ఎలా ఉన్నాయి అవి టైట్గా ఉన్నాయా మేము చెప్తాము. అంటే ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు గట్టిగా ఇట్లా పట్టుకోండి, ఇట్లా మోషన్ ఆపినట్టు యూరిన్ ఆపినట్టు చేయండి. సో మేము అసెస్ చేస్తాం ఎంత టైట్గా ఉన్నాయి మసిల్స్, బాడీస్ అన్నీ. సో అవన్నీ చేశాక దాన్ని బట్టి మళ్ళీ దీనికి కూడా మనకి సర్జికల్ ఆప్షన్, నాన్ సర్జికల్ ఆప్షన్ రెండు ఉంటాయి. సర్జికల్ ఆప్షన్ వెజైనోప్లాస్టీ, సర్జికల్లీ టైటనింగ్ ద వెజైనా, ఫుల్ లెంత్ ఆఫ్ వెజైనా మేము టైటన్ చేస్తాం. కింద మసిల్, పైన మ్యూకోజా ఏరియా అంతా టైటన్ చేసి వచ్చి బయట మసిల్ కూడా టైటన్, డబుల్ బ్రెస్టింగ్ చేస్తాం, స్టిచ్ చేస్తాం. సో దాన్ని బట్టి కంప్లీట్గా టైట్ అవుతుంది వెజైనా. దాంట్లో మళ్ళీ కేర్ కూడా ఇట్లా డెలివరీ అప్పుడు మన కింద స్టిచెస్ పడితే ఎలా కేర్ తీసుకుంటారు, సీట్స్ బాత్ అంటాము, వామ్ టబ్లో కూర్చోండి, అట్లానే పోస్ట్ ఆప్ కేర్ చెప్తాము. 1 week తర్వాత మా దగ్గరికి వచ్చి చూపించండి అంటాము. జనరల్గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది
కొంచెం 2 to 3 months వరకు దాని తర్వాత చేయండి అంటాం. 6 weeksకి హీలింగ్ అయిపోతుంది మొత్తం, ఇంటర్నల్ హీలింగ్ కూడా అయిపోతుంది. ఇంకొంచెం కుషన్ ఇస్తాం, కుషన్ ఇచ్చి ఇంకో నెల కుషన్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ మొదలు పెట్టుకోవచ్చు అని చెప్తాం. ఇది సర్జికల్ పార్ట్. ఓకే, ఈ ప్రాసెస్లో కూడా ఏజ్ డిఫరెన్స్తో చేస్తారా? ఈ సర్టన్ ఏజ్ వరకు సర్జరీ అని, సర్టన్ ఏజ్ వరకు నాన్ సర్జికల్ అని ఏమైనా ఉంటుందా? ఈ సర్జికల్ పార్ట్ వచ్చి ఏజ్తో సంబంధం లేదండి. ఇది ఎంత లాక్సిసిటీ, ఎంత లూజ్ అయింది దాంతో సంబంధం. అండ్ ఆ లేడీ వాళ్ళ వెజైనల్ డెలివరీస్ అయిపోయినాయా అంటే డెలివరీలు అయిపోయి ఉండాలి. డెలివరీలు అయిపోయి ఉంటే ఇంకా ఎంత లూజ్ ఉందో ఇంకా దట్ ఈస్ ఫైనల్. ఇప్పుడు నాకు ఇంకో డెలివరీ ఉంది, అప్పుడు ఆ పేషెంట్కి ఇప్పుడు సర్జరీ చేసి వేస్ట్, మళ్ళీ డెలివరీ టైంలో మళ్ళీ ల్యాక్స్ అవుతుంది, మళ్ళీ టేర్స్ అదంతా అవుతాయి. సో ఫస్ట్ డెలివరీలు అన్నీ అయిపోవాలని చెప్తాము. అయిపోయినాక ఇంకా వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు లూజ్ బాగానే ఉంటే దెన్ వి గో ఫర్ సర్జికల్ కరెక్షన్. దట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే, సో మిగిలిన టైము అంత లూజ్గా లేదు, మినిమల్ లాక్సిటీ ఉంది, అండ్ వాళ్ళకి ఇంకా డెలివరీలు ఉన్నాయి, అండ్ వాళ్ళకి సర్జరీస్ అంటే భయాలు, అలా చాలా మందికి ఫోబియాస్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళలో మేము నాన్ సర్జికల్ ప్రిఫర్ చేస్తాం. నాన్ సర్జికల్ ఆప్షన్స్ వీ హ్యావ్ వెజైనల్ లేజర్స్. ఈ వెజైనల్ లేజర్స్ వల్ల ఏమవుతుందంటే లోపల కొలాజిన్, ఎలాస్టిన్ టిష్యూ అది టైటన్ అవుతాయి. అవి పెరిగితే కొలాజిన్ పెరిగితే అది స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట వెజైనల్ టిష్యూకి. బ్లడ్ సప్లై కూడా పెరుగుతుంది ఆ ఏరియాకి, పెరిగి కొంచెం న్యూవర్గా ఫ్రెష్గా వస్తుంది. ఇట్ జస్ట్ నాట్ వెజైనల్ టైట్నింగ్ అండి. రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వెజైనల్ డ్రైనెస్ ఉన్నా, విత్ ఏజ్ వెజైనా ఎట్రోఫీ అంటాము, పలసబడిపోతుంది వెజైనా మెనోపాజ్ టైంలో, వాళ్ళందరికీ వెజైనల్ లేజర్ చెప్తాం. దీంతో పాటే పిఆర్పి ఇంజెక్షన్స్, ప్లేటలెటరీ ఇంజెక్షన్స్. దీనివల్ల ఏంటి, ప్లేటలెటరీ ఇంజెక్షన్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని పెంచుతాయి. గ్రోత్ ఫ్యాక్టర్ పెంచితే అక్కడ గ్రోత్, కొలాజిన్, మళ్ళీ ఎలాస్టిన్ ఇవన్నీ పెరుగుతాయి. సో అవి కూడా వెజైనాలో ఇంజెక్షన్స్. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఇంకొకటి మళ్ళీ మీకు ఇందాక చెప్పాను కదా, హైఫెమ్ చైర్ ఉంది, దానివల్ల కీగిల్స్తో మసిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మసిల్ స్ట్రెంగ్తన్ అయితే ఆబ్వియస్గా దట్ విల్ హోల్డ్ ద వెజైనా ఆల్సో లిటిల్ టైటర్. సో అట్లా డిఫరెంట్ ఉంటాయి. అందరికీ అన్ని చెయ్యం, ఎవరికి ఏది అవసరమో అది చేస్తాము. అండ్ దాని తర్వాత వీ విల్ జస్ట్ టెల్ దెమ్ అప్లై దిస్ పోస్ట్ ఆప్, ఏమన్నా క్రీమ్ కావాలంటే అప్లై చేసుకోమంటాం. బట్ పోస్ట్ ప్రొసీజర్ అది. జస్ట్ క్రీమ్స్ వల్ల ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఆగిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ షార్ట్గా ఎట్లా చేస్తారు, ఎవరన్నా జస్ట్ క్రీమ్తో చేస్తారా అంటారు. అవ్వవు అవి, సర్జికల్ చేయాలి, ప్రాసెస్ ఉంటుంది. అదే. సో ఈ ప్రాసెస్ ఏమన్నా పెయిన్ఫుల్గా ఉంది? చాలా మంది భయపడతారు సర్జరీ అనగానే, సెషన్స్ అనగానే. వాళ్ళు భయపడే వాళ్ళకి మీ ప్రాసెస్ గురించి అన్న చెప్పండి. సో నాన్ సర్జికల్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్. అంటే వెజైనల్ లేజర్ అంటేనే భయపడిపోతారు, బికాజ్ అది వెజైనా అంటేనే కొంచెం సెన్సిటివ్ పార్ట్ కదా, సో లేజర్ ఎలా ఉంటుంది అది అని. వెజైనల్ లేజర్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్. అది జస్ట్ కొంచెం హీట్ తెలుస్తుంది అంతేగాని అసలు పెయిన్ ఉండదు. మిగిలిన మనం చేసే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఆర్ పెయిన్లెస్. సర్జికల్ ప్రొసీజర్స్ వస్తే ఆబ్వియస్లీ పెయిన్ ఉంటుంది. అంటే ఎంత మనం డెలివరీ తర్వాత కింద కుట్లు పడితే ఎంత నొప్పి వేస్తుందో అంతే ఉంటుంది, మరి ఎక్స్ట్రీమ్ గా పెయిన్ లాగా ఉండదు. దానికి ఫస్ట్ 48 hours కి మాక్సిమం పెయిన్ తగ్గిపోతుంది. 1 week కి మొత్తం పెయిన్, స్వెల్లింగ్ అన్ని తగ్గిపోతాయి. ఆ మినిమల్ చేసాం కాబట్టి కొంచెం నాజుగ్గా ఉండాలన్నట్టు ఉంటాయి. 1 monthకి అసలు అది కూడా వెళ్ళిపోయింది. కానీ మేము ఎందుకు 2-3 months ఆగమంటాం అంటే లోపల టిష్యూ అంతా హీల్ అయ్యి స్ట్రెంగ్తన్ అయ్యి గివ్ ఇట్ సమ్ బ్రేక్. దాని తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ 2-3 months స్టార్ట్ చేయండి అన్నట్లు చెప్తాం. బట్ హీలింగ్ ప్రాసెస్ అయితే 4 to 6 weeks కంప్లీట్లీ డన్. మామూలుగా నార్మల్ డెలివరీస్ కాకుండా సి సెక్షన్ డెలివరీస్ ఉమెన్స్ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి. సి సెక్షన్ డెలివరీస్ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు వెజైనల్ బర్త్ త్రూ వెళ్ళరు. సో వాళ్ళకి వెజైనల్ అంత లూజ్గా ఉండదు. కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, రిలాక్సిన్ హార్మోన్ అని ఉంటుంది. రిలాక్సిన్ హార్మోన్ వల్ల అంత రిలాక్స్ అయిపోతుంది. సో దట్ బర్త్ ఎలా అవ్వాలో ఇంకా మన బాడీ కూడా దానికి ప్రిపేర్ చేసుకుంటా ఉంటుంది ఆల్ 9 months. సో నార్మల్కే ప్రిపేర్ చేస్తుంది. ఈ మధ్యన మన లైఫ్ స్టైల్ వల్ల అట్లా అవ్వక ఇటు వెళ్తాంది చాలా మటుకు. సో అందుకనే ఈ ప్రిపరేషన్ లో అంతా లూజ్ అయిపోతాయి. ఇంకా వెయిట్ బేర్ చేయటం వల్ల ఎంతైనా వెజైనల్ లాక్సిటీ ఉంటుంది. బట్ నార్మల్ డెలివరీ వాళ్ళంత ఉండదు, బట్ ఉంటుంది. సో వీళ్ళు నాన్ సర్జికల్ ఎక్కువ ఆప్ట్ చేయొచ్చు. వెజైనల్ బర్త్స్ వాళ్ళు మోస్ట్లీ సర్జికల్ ఆప్ట్ చేస్తారు, బికాజ్ వాళ్ళకి లాక్సిటీ ఎక్కువ అయిపోతుంది. ఆఫ్టర్ 1 వరకు మేబీ పర్వాలేదు, బట్ ఆఫ్టర్ 2 or 3 దే 100% నీడ్ ఇట్లాగా అయిపోతుంది. ఓకే, వాళ్ళు వెంటనే డెలివరీ అయిన వెంటనే వచ్చి కన్సల్ట్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయేమో కదా.
డెలివరీ అయ్యాక మళ్ళీ మీకు ఇప్పుడు మేము ఎట్లా చెప్పాము 6 weeks to 3 months అట్లా టైం వదిలేస్తాం. ఇంకా చిన్న బేబీని తీసుకుని వాళ్ళు ఏం చేయలేరు. సో వాళ్ళ ఫుల్ కాన్సన్ట్రేషన్ బేబీ న్యూట్రిషన్ మీద, బ్రెస్ట్ ఫీడింగ్ మీద, ఆ చిన్న బేబీని చూసుకోవటం మీదే ఉంటుంది. సో చాలా మంది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతారు 6 months అట్లాగా. సో దట్ టైం మదర్ వెల్ రెస్టెడ్గా ఉండాలి. వెల్ రెస్టెడ్, స్ట్రెస్ ఫ్రీగా ఉంటేనే బేబీని చూసుకోగలుగుతారు. ఆల్రెడీ చాలా స్ట్రెస్ ఉంటుంది. సో అట్లాంటి పీరియడ్లో వీ డోంట్ సజెస్ట్ ఎనీథింగ్ అండి. ఓన్లీ మేబీ ఆ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ వరకు సజెస్ట్ చేస్తామేమో కానీ ఇంకేం సజెస్ట్ చెయ్యం. ఇది వన్స్ మదర్ ఇస్ ఫైన్ అంటే బేబీ కూడా పెద్దగా అయింది, నీడ్స్ తగ్గిపోయినాయి, దెన్ స్లోలీ వాళ్ళ సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ అట్లా 1-2 years దాటిన తర్వాత దెన్ దే కమ్ ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది అని వాళ్ళు మైండ్ ఇస్ ఆల్సో సార్టెడ్. అప్పుడు ఇలాంటి వాటికి బికాజ్ ఇదంతా మెయిన్ స్టేట్ ట్రీట్మెంట్ కాదు. సపోజ్ మెయిన్ హెల్త్ ఇష్యూస్ వేరే, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. నేను అన్నాను కదా ఫస్ట్ ఏమో సంథింగ్ లైక్ గర్భసంచులో ఏమైనా ప్రాబ్లం ఉందా, పోనీ మనకి ఏమైనా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయా, అవన్నీ ప్రాబ్లం ఏంటి అనేది రూట్స్ నుంచి తెలుసుకొని దెన్ యూ స్టార్ట్ డూయింగ్ ట్రీట్మెంట్. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమో ఇమీడియట్ గా ట్రీట్ చేయాల్సింది, ఇవేమో నెమ్మదిగా మన సెక్షువల్ హెల్త్ వెల్ బీయింగ్ వెళ్ళే కొద్దీ తెలుస్తాయి. ఇవి కొంచెం తర్వాత ట్రీట్ చేసినా పర్వాలేదు. అవును, చాలా సంవత్సరాలు అయిపోతే సర్జరీకి వెళ్ళాలి అనే భయం ఉండదు కదండి. సి సెక్షన్ వాళ్ళు ఎప్పుడైనా సెషన్స్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి, ఏమి ఇట్లా అని కాదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటుంది బండి. ఓకే, సో అది ఇంకా లూజ్ అవుతా ఉంటుంది విత్ ఏజ్ కానీ మెనోపాజ్ కానీ, బెటర్ అయితే అవ్వదు. సో ఇఫ్ అంత లూజ్ గా కాకూడదు, నాకు బెటర్ గా కావాలి అండ్ వెజైనల్ టైట్నింగ్ చేసుకోవాలి అనిపిస్తే, అంటే బికాస్ నాకు సెక్షువల్ లైఫ్ అదంతా బెటర్ గా ఉండాలి అనిపిస్తే యంగ్ గా ఉన్నప్పుడే చేసుకోవాలి. చాలా ఓల్డ్ అయిపోయాక చేసుకుని లాభం ఏంటి? సో అందుకే డెలివరీలు అంతా అయిపోయినాక ఇఫ్ దే ఆర్ హ్యాపీ వెల్ అండ్ గుడ్. బట్ కొంతమంది అంత హ్యాపీగా లేని వాళ్ళు, లూజ్గా ఉందని తెలుసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి వీ హ్యావ్ ఆప్షన్. ఎవ్రీ వన్కి కావాలి అని కాదు, ఎవరికి అవసరము, ఎవరికి అనిపిస్తుంది నాకు ఇది ఉంటే ఇంకా బాగుంటుంది, నా లైఫ్ బెటర్గా అనిపిస్తుంది, వాళ్ళకి దే కెన్ కమ్ ఫర్ దిస్ థింగ్. ఓకే, చాలా మంది చాలా ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్న విషయం మీరు చాలా క్లారిటీగా, క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.